హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం హైదరాబాద్లోని నిజాం మ్యూజియం చాలా తక్కువ మంది విజిట్ చేశారు ఇక్కడ. సో మనం నిజాం రాజుల యొక్క రాజసాన్ని, వాళ్ళ రాజభోగాలని, వాటితో పాటు వాళ్ళ ఘన చరిత్రని మనం ఈ మ్యూజియంలో చూసి ఆ వస్తువుల ద్వారా మనము ఆ వస్తువులు అనేది సజీవంగా మనకు చరిత్రను తెలిపేటట్లుగా ఉన్నాయి. మీరు ఒక్కొక్క వస్తువు మన ముందు ఔరా ఇలానా అన్నట్టు అబ్బురపరిచే విధంగా ఉంటాయి. అంత అపురూపమైన విలువైన వస్తువులు ఉన్నాయి. సో మనం అన్నీ చూసి గత చరిత్రను, గత వైభవాన్ని, హైదరాబాద్ వైభవాన్ని మనం ఇక్కడ కళ్ళకు కట్టినట్లు మీకు నేను చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలైతే నా మాటల్లో లేదంటే గైడ్ మాటల్లో. ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లోని పురాణి హవేలీ వద్ద ఉన్న నిజాం మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. గతంలో ఇది నిజాం రాజుల రాజభవనంగా ఉండేది. హైదరాబాద్ రాష్ట్ర చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1936లో సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాడు. ఈ ఉత్సవాల కోసం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో ప్రత్యేకంగా జూబ్లీ హాల్ నిర్మించి ఉత్సవాలు నిర్వహించాడు. ఉత్సవాల సందర్భంగా పలువురు దేశ విదేశ ముఖ్యులు అందజేసిన విలువైన వస్తువులతో ఈ నిజాం మ్యూజియం ఏర్పాటు చేయబడింది. ఇది నిజాం ప్రభు అధికార నివాసం. ఈ మ్యూజియంలో చివరి నిజాం సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఉపయోగించిన బంగారు సింహాసనం, వజ్రాలతో చెక్కబడిన గోల్డెన్ టిఫిన్ బాక్స్, జూబ్లీ హాల్ భవన నమూనా, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గాజు పెయింటింగ్ ఉన్నాయి. పాల్వంచరాజు బహుకరించిన మదర్ ఆఫ్ పెర్ల్ వజ్రంతో పాటు ఎన్నో వజ్రాలు, ఇతర విలువైన రాళ్లతో నిండిన బంగారు కత్తులు, పేటికలు, అత్తరు దాచుకునేందుకు అత్యద్భుతంగా చెక్కబడిన వెండి సీసాలు, ఒక చెక్క పెట్టె ఉన్నాయి. వజ్రాలు అలంకరించబడిన వెండి కాఫీ కప్పులు, చెక్కతో చేయబడిన రైటింగ్ బాక్స్, మామిడితో ఉన్న వెండి పిలిగ్రీ ఏనుగు, వెండి చెట్టుతో ఆడుతున్న శ్రీకృష్ణుని ప్రతిరూపం వంటివి ఇందులో ప్రదర్శనకు ఉన్నాయి. We have very fabulous collection here of artifacts and gold and diamonds. The last Nizam has ruled 37 years in Hyderabad, Deccan, and he has made a lot of developments in city. Hyderabad king before independent. Last Nizam Mir Usman Ali Khan full పేరు వాళ్ళకు పిలవాలి అంటే నిజాం సర్కార్ పిలుస్తారు, రెస్పెక్ట్తోని పిలుస్తారు. పెద్ద పరిపాలన నడిచిండు. ఇండిపెండెంట్ ముందుగానే ఔరంగాబాద్ మహారాష్ట్రకు స్టార్టింగ్ చేసినారు, సీట్లో కూర్చున్నారు. రాయచూర్ కర్ణాటకకు ఫినిష్ చేసిండు. ఇండిపెండెంట్ అయిన తర్వాత మన హైదరాబాద్ ఇండియాకు కలిపినప్పటికి మన ప్రభుత్వం 3 పార్ట్స్ చేసిండు: మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. లాస్ట్ కింగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి 2 కొడుకు. పెద్ద కొడుకుకి పేరు ప్రిన్స్ ఆజంజా, చిన్న కొడుకుకి పేరు ప్రిన్స్ మౌజంజా. మౌజంజాకి పిల్లలు లేరు. ఆజంజాకి కొడుకుకి పేరు ప్రిన్స్ ముకరంజా. 2 years బిఫోర్ చచ్చిపోయిండు తుర్కీ కంట్రీలో. 90 వయసు అయింది అప్పట్లో చచ్చిపోతే అప్పుడు. ఇంకొకటి మన్మోడు ఉన్నారు, ప్రిన్స్ ముఫఖంజా. లండన్లో ఉంటుంది, బతుకొని ఉంటుంది. వీళ్ళకి 2 సొంతం ప్రాపర్టీ, మన్మోడ్కి సొంతం ప్రాపర్టీ. నిజాం రాజు 1937కు రూలింగ్కి 25 సంవత్సరాలు కంప్లీట్ చేస్తే పెద్ద ఫంక్షన్ చేసిండు, సిల్వర్ జూబ్లీ. సిల్వర్ జూబ్లీకు అందరు ప్రపంచాలు పబ్లిక్ వచ్చిండు. నిజాం రాజుకు గిఫ్ట్ ఇచ్చిండు, ప్రెజెంటేషన్ ఇచ్చిండు. గోల్డ్, సిల్వర్, డైమండ్ ఆ వస్తువులు తీసుకొని దానికి మ్యూజియం చేసినారు. నిజాం రాజు బిల్డింగ్ కట్టిండు 48. స్కూల్, హాస్పిటల్, యూనివర్సిటీ బిల్డింగ్ కడితే అప్పుడు ఆర్కిటెక్చర్ ఫస్ట్ వెండితోని మోడల్ తయారు చేస్తారు, తర్వాత బిల్డింగ్ కడతారు. ఈ బిల్డింగ్కి మోడల్ ఇక్కడ ఉన్నాయి, ప్రెజెంటేషన్ ఇక్కడికి ఉన్నాయి, కొంచెం వస్తువులు వాడేది వస్తువులు బి ఇక్కడ ఉన్నాయి. నీకు అన్ని చూపిస్తాము నేను. ఓకే, నిజాం రాజుకు ఎవరైనా కలవాలి అంటే ఒక లెటర్ రాస్తారు, ఒక వెండి బాక్స్ తయారు చేసి దీంట్లో పెట్టి లెటర్ ఇస్తుంది. లెటర్ సంగతి ఒక బంగారం కాయిన్ పెడతారు, నజరానా అంటది ఒక కాయిన్కు. ఓకే, ఒక మనిషికి ఒక లెటర్ బాక్స్. ఎంత పబ్లిక్ అనుకుంటారు, అందరికీ ఒక్కొక్క లెటర్ బాక్స్ ఉంది, వెండి బాక్స్. క్యాస్కెట్ అంటది. క్యాస్కెట్ అంటే లెటర్ పేటీ. ఇది లెటర్ పేటీ. ఈ బిల్డింగ్ సౌదీ అరబ్లో ఉన్నాయి. ముస్లిం హజ్కు పోతుంది కదా, మక్కా మదీనా. మదీనా మోడల్ ఇది. 25 కిలో వెండి. సికంద్రాబాద్ బులారం వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు నిజాం రాజుకు సిల్వర్ జూబ్లీ అయినప్పుడు 1937కు. ఓకే,
1937లో గిఫ్ట్ 1937కు గిఫ్ట్ వచ్చిండు. ఇది ప్రాఫిట్ మొహమ్మద్కి బ్యారిట్ ప్లస్. ప్రాఫిట్ మొహమ్మద్కి బ్యారిట్ ప్లస్. ఇది మొత్తం మోస్క్, మస్జిదే నబూవి అంటది. ఓకే. నిజాం రాజు బర్త్ అయినాయి 1886 6th ఏప్రిల్కు. అప్పట్లో పండుకున్నారు. ఒరిజినల్ ఉయ్యాల ఇది, 130 year old. వెండి బంగారం రెండు కలిపి తయారు చేసిండు ఈ ఉయ్యాల. వెండి బంగారం రెండు ఉన్నాయి దాంట్లో. ఓకే. ఈ ఫ్రేమ్ కనిపిస్తుందా, చందన్ చెక్క ఇది. దీనిపైన కలర్ చేసిండు. చందనం చెక్క పైన కలర్ కూడా అప్పటిదే ఇప్పుడు చేసిండు కలర్. అప్పుడు లేదు. ఓకే. అప్పుడు లేదు. ఈ బిల్డింగ్ ఇప్పుడు కనిపిస్తుంది. సాలార్ జంగ్ మ్యూజియం ఉన్నాయి దాని పక్కనే, రోడ్ ముంగటే కనబడుతుంది. అజాఖానా జహరా పేరు ఉన్నాయి. మొహరంకు వాడుతుంది. మొహరం పండుగ, మొహరం పీర్ల పండుగ చేస్తుంది కదా, అప్పట్లో వాడతారు. మేము ఉర్దూ పేరు చెప్తాము, ఆషూర్ ఖానా. ఈ సౌదీ కింగ్ గిఫ్ట్ ఇచ్చిండు. మక్కా డోర్ పైన కర్టన్. మక్కా డోర్ పైన కర్టన్. ఖురాన్ కి వర్సెస్ రాసిండు. మేము ఉర్దూలో చెప్తాం ఆయాత్. వెండి దారంతో రాసిండు ఇది. నిజాం రాజు ఒక్కోసారిని పంపించిండు మక్కాకు, మళ్ళీ రిటర్న్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు. ఇదే మక్కా డోర్ కర్టన్. అవి పెద్దవి, ఇది చిన్నవి. 1930కు ఎయిర్పోర్ట్ కట్టిండు. బేగంపేట్ ఎయిర్పోర్ట్. ఫోటో చూపెట్టు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ 1930కు. బేగంపేట్ ఎయిర్పోర్ట్లో నడుస్తుంది ప్లేన్ కి పేరు దక్కన్ ఎయిర్వే. ఈ మోడల్ ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇచ్చిండు గిఫ్ట్ కమ్యూనిటీ. ఈ దగ్గర రండి. ఈ ప్లేన్ కనిపిస్తుంది కదా, ఇంగ్లాండ్ వాళ్ళు తయారు చేసి ఇచ్చిండు గిఫ్ట్. దీని పక్కనే డబ్బా కనిపిస్తుంది కదా, సిగార్ బాక్స్ ఇది. రెండు సిగార్ బాక్స్, మధ్యలో అగ్గిపెట్టి పెట్టడానికి. టేబుల్ పైన వాడిండు సిగార్ బాక్స్. ప్యాసింజర్ ప్లేన్ ఇసుంటూ ఉన్నాయి. ఎయిర్ మార్షల్ ప్లేయర్ ఇసుంటూ ఉన్నాయి. వింగ్ కమాండో గిఫ్ట్ ఇచ్చిండు. కార్గో ప్లేన్ మోడల్ ఇది మొత్తం. ఇక్కడ ఫోటో చూపెట్టు. 6th నిజాం మొత్తం పేరు మీర్ మహబూబ్ అలీ ఖాన్. మహబూబ్ అలీ ఖాన్ కి ఆల్బర్ట్ మాట, ప్రతిరోజు కొత్త డ్రెస్ వేసుకుంటుందంట. ఒక్కోసారి డ్రెస్ మళ్ళీ రిపీట్ చేయలేదు. ప్రపంచాలు పెద్దగా బీర్వా ఉంది, లాస్ట్ వారి చూపేస్తా. ఓకే. ఈ 2000 స్క్వేర్ యార్డ్ లో పబ్లిక్ గార్డెన్ తయారు చేసిండు. 1937కు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ గురించి తయారు చేసిండు. ఫంక్షన్ అయిన తర్వాత పబ్లిక్ కు రిలీఫ్ చేసిండు. పబ్లిక్ గార్డెన్ పేరు పెట్టిండు. ఉర్దూ పేరు చెప్తుంది బాగే ఆమ్. బాగ్ అంటే గార్డెన్, ఆమ్ అంటే పబ్లిక్. బాగే ఆమ్. ఇల్లు ఏమేమి ఉన్నాయి చూపిస్తున్నాము నీకు. ఈ ఇల్లు చూస్తున్నావు కదా, నిజాం రాజుకి టౌన్ హాల్. ఇండిపెండెంట్ తర్వాత అసెంబ్లీ చేసినారు. నిజాం రాజు ఇల్లుకు ఉండడానికి పోయినప్పటికి నమాజ్ చేయాలనికి షాహీ మస్జిద్, బాగే ఆమ్ కి మస్జిద్ అంటది. ఆర్కియాలజికల్ మ్యూజియం ఆన్లోనే ఉంది. నిజాం రాజు తయారు చేసిండ్రు అప్పుడే. ఇది జూబ్లీ హాల్. సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కు కూర్చుండ్రు. లోపల మేము గార్డెన్ కు పోయితే చిన్న చిన్న చెట్లు ఉంటది కదా, ఆ డిజైన్ ఉంది మ్యాప్ లో. ఇది లోపల కూర్చుంటే అప్పుడు మేము చిన్నగా ఎక్కువ లేక్ ఉంది. మేము ఉర్దూ పేరు చెప్తాం హౌస్. ఇది బయటి దారి. ఇది లోపల రావడానికి గేట్, అసెంబ్లీ గేట్. ఇది హైదరాబాద్ హైకోర్ట్. సలార్ జంగ్ మ్యూజియం ముంగట రెడ్ బిల్డింగ్ ఉన్నాయి కదా, 1919కు నిజాం రాజు తయారు చేసినప్పటికి బిల్డింగ్ ఓపెనింగ్ కు పిలిపిస్తే ఈ తాళాలతో ఓపెనింగ్ చేసిండు. ఒరిజినల్ తాళం చేయి. 100 year old అయిపోయింది. ఇది ఒరిజినల్ తాళ. ఓపెనింగ్ చేసిండు ఫస్ట్ టైం. అవి తీసుకో. ఈ డిఫరెంట్ వస్తువులు ఉంటుంది. ఈ టీ షర్ట్ బయటికి బయటకు పోతే అప్పుడు తీసుకుపోతారు. ఈ టాప్ మూసేస్తే కింది కూర్చుంటుంది. స్ప్రింగ్ సిస్టమ్, లాకింగ్ సిస్టమ్. ఇది పిక్నిక్ తీసుకుపోతుంది. ఇది కాశ్మీరీ జగ్ అంటది. టేబుల్ పైన పెడతారు వాటర్ జగ్. ఈ శక్కర్పత్తి పెట్టి చాయ్ తయారు చేస్తుంది కదా, ఆ వస్తువులు ఉన్నాయి. ఇది జర్మన్ సిల్వర్ టీ షర్ట్ అంటది. ఏమి వస్తువులు ఇచ్చేయాలంటే రెస్పెక్ట్ ఉంది. ట్రే కంపల్సరీ వాడాలా. ట్రేలో పెట్టి ఒక బట్ట దాచి పెట్టి వేసేస్తుంది. ఆ బట్టలు చూపేస్తా. ఎవరైనా ఫంక్షన్ కు పిలిపిస్తే
పెళ్లి పిల్లగానికి వరమాల తీసుకుపోతుంది అవును. ఈ బాస్కెట్. ఒక్కో ఫంక్షన్ కు తీసుకుపోయే బాస్కెట్ మళ్ళీ ఫంక్షన్ కు వాడలేదు, ఎప్పుడైనా రిపీట్ రిపీట్ ఇది ఒక్కొక్క ఫంక్షన్ కి ఒక్కొక్క బాస్కెట్. మేము ఉర్దూ పేరు చెప్తాము చంగేర్ దాన్. ఈ స్టాచ్యూ బొమ్మ కనిపిస్తుంది కదా పైన, పైనాపిల్ లో ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది, ఉర్దూ పేరు చెప్తుంది అతర్దాన్. ఇది క్యాండిల్ స్టాండ్ పికాక్, ఇది షర్బత్ సట్, ఇది పిల్లలు ఆడుకున్నారు బొమ్మలు వెండి. మేము పాత సంసారంలో ఏమేమి వాడినాం మొత్తం ఉన్నాయి దాంట్లో. ఇవి 2 సిగార్ బాక్స్, మాచిస్ బాక్స్ టేబుల్ పైన పెట్టిండు, ట్రేలో పెట్టి పేస్తారు. ఈ పాన్ మసాలా ఆకులు తింటది కదా, ఆకుల మసాలా బాక్సెస్. మీకు ఆకులు తింటే అప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్ కావచ్చు, ఏ వస్తువులు ఏడబెట్టినో ఇక్కడ పైన మొత్తం మోడల్ తయారు చేసి పెట్టిండు. ఈ వస్తువులు చూడాలా, ఈ బాక్స్ లో తీసుకోవాలా, కన్ఫ్యూజన్ కావు, సమయం పోయేది కావు. ఒక పాన్ బీడా కంప్లీట్ ఇచ్చాడు దానికి ట్రే. ఇది నేను బట్ట దాచి పెడతా చెప్పినా కదా, ఈసుంటుంటది జరీ వర్క్. దీని బట్టకు చెప్తుంది తొరోపోష్. ఇది 3 ఉన్నాయి, పాన్ మసాలా, పర్ఫ్యూమ్ బాటిల్, రోజ్ వాటర్. 2-3 పాన్ బీడా తయారు చేసి దీంట్లో పెడుతుంది. స్టోర్ బాక్స్. మేము ఉర్దూ చెప్తాం ఖాస్ దాన్. ఈ ముస్లిం వాళ్ళకి ఖురాన్ షరీఫ్. ఈ ఖురాన్ షరీఫ్ కి స్పెషాలిటీ ఏమంటే చేతులతోని రాసిండు. ఇంగ్లీష్ లో చెప్తుంది కెలిగ్రఫీ. స్క్రోల్ కంప్లీట్ ఖురాన్ ఉంది, మధ్యలో చెట్లు కనిపిస్తుంది, ఫ్లవర్ కనిపిస్తుంది, దాని డిజైన్ లో బి రాసిండు. ఈ చిన్న ఖురాన్ ఎక్కడన్నా పోవాలంటే పాకెట్ లో తీసుకుపోయి చదువుకోనికి పాకెట్ ఖురాన్ నిజాం సార్ కు గిఫ్ట్ ఇచ్చిండు. ఇది మస్జిద్ అల్ అక్సా అంటది, ఫలస్తీన్ లో ఉన్నాయి. ఇప్పుడు పెద్ద గొడవ నడుస్తుంది చూడు, ఈ మస్జిద్ గురించి నడుస్తుంది. పర్ల్స్ లో తయారు చేసిండు, ముత్యాలు ఉన్నాయి. ఇది ముత్యం మధ్యలో ఉన్నాయి కదా, మద్యం మస్జిద్, అది మస్జిద్ అల్ అక్సా. అది మోతీలో తయారు చేసిండు. ఇది కంప్లీట్ ఖురాన్. సైడ్ లో రియల్ గోల్డ్ పెయింట్, కాలిగ్రఫీ. ఇది చేతులతోని రాసిండు. ఏమి పని స్టార్ట్ చేస్తే దేవుడికి పేరు తీసుకుంటుంది, పైన ఉంది చూడు ఫ్రేమ్. దేవుడు పేరు చేసుకొని పని స్టార్ట్ చేస్తుంది, బిస్మిల్లా అంటది. ఇది ఎవరు మనిషి కనుక్కుండ్రు. నేను ఒక లెటర్ బాక్స్ పెట్టినా చూడు, అందరు లెటర్ ఇచ్చిండు. ఈ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాంక్ తయారు చేసి ఈ లెటర్ సంగతి ఇచ్చిండు. అవి హుక్కా ఉన్నాయి, పెట్రోమాక్స్ డిజైన్ ఉంది, షిప్ లెటర్ బాక్స్ ఉంది, బోట్ లో మధ్యలో ఓపెన్ అవుతుంది, లెటర్ ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చేస్తే ఈ బిల్డింగ్ మోడల్ తయారు చేసి లెటర్ ఇచ్చిండు. లెటర్ ఇచ్చానికి ఇక్కడ సైడ్ లో ఒక ఇస్క్రూ ఉంది చూడు, ఇస్క్రూ తీస్తారు, చుట్టూ లెటర్ పెట్టి ఇస్తారు. మన హైదరాబాద్ లో నాంపల్లికు ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్ చేసిండు, ఈ తాళాలతో ఇనాగ్రేషన్ చేసిండు. ఎగ్జిబిషన్ పేరున్నాయి చూడు పక్కనే. వాళ్ళు ఈ వస్తువులు మొత్తం గిఫ్ట్ ఇచ్చిండు. నిజాం రాజుకి టేబుల్ పైన సిగరెట్ పెట్టడానికి బాక్సెస్, అగ్గిపెట్టి స్టాండ్, ఇక్కడ చిన్న డైమండ్స్ బి ఉంది చూడు, తలపాగలు మెరుస్తున్నాయి అసలు. అలీగఢ్ యూనివర్సిటీ వాళ్ళు లోగో పెట్టి లెటర్ ఇచ్చిండు, ఐడెంటిఫికేషన్ చేసి లెటర్ ఇచ్చిండు. మేము పోయిన తర్వాత ఈ లోగో చూసుకొని అర్థం చేసుకోవాలా అనుకొని మన తెలుగు వాళ్ళు ఇచ్చిండు. కొబ్బరికాయలో లెటర్. ఈ కొబ్బరికాయ స్పెషాలిటీ పైన నట్ ఉంది, ఓపెన్ చేస్తే 4 పీస్ అవుతుంది, దాంట్లో ఒక లెటర్ ఉంది, పూజా థాలా. ఇది వాటర్ జగ్ టేబుల్ పైన వాడిండు. ఆర్కియాలజికల్ డిపార్ట్ వాళ్ళు మోడల్ పెట్టి లెటర్ ఇచ్చిండు. ఈ నిజాం రాజుకి ఫోటో పెన్సిల్ తో తయారు చేసి చైనా ఆర్టిస్ట్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు, పెన్సిల్ స్కెచింగ్. ఇది చార్మినార్ టైప్ లో లెటర్ బాక్స్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇచ్చిండు. ఇండిపెండెంట్ తర్వాత మన నెహ్రూ సార్ వచ్చి కనుక్కోపోయిండు. నెహ్రూ సార్ మధ్యలో శిక్షా మంత్రి మౌలానా అబుల్ కలాం, నిజాం రాజు, ఈ పక్కనే రాధాకిషన్, కెమెరా పిక్చర్. ఇది ఏమి పర్బుతు బిల్డింగ్ కట్టాలి అంటే ఫస్ట్ ఫౌండేషన్ నిజాం రాజు పెడతారు. మేము తెలుగులో చెప్తాం భూమి పూజ. ఒక్కో భూమి పూజకి థాపి గంప మళ్ళీ బిల్డింగ్ వాడలేదు, ఎప్పుడనే కొత్త బిల్డింగ్, కొత్త బాసన్ వెండి. ఇది 48 బిల్డింగ్ కట్టిండు, మొత్తం లేదు. ఇది 20 చూపేస్తున్నది నీకు. ఇది శుభాకాంక్షక లెటర్ నిజాం రాజుకి పెద్ద కొడుకు ఇచ్చిండు, ఆజం జా బహదూర్. బట్టల పైన ఉంది లెటర్. ఇది ముబారక్బాద్ అంటది. ఈ మౌజం జాహీ మార్కెట్ సార్, మౌజం జాహీ మార్కెట్ 1935 కు తయారైంది. ఈ మోడల్ 15 kg సిల్వర్. మౌజం జా కొడుకు పేరు పైన మౌజం జాహీ మార్కెట్.
ఈ వస్తువులు బయటికి పోయేటప్పుడు వాడతారు పిక్నిక్. ఓకే. సిల్వర్ ప్లేట్, గ్లాస్, కప్, సాసర్, సిల్వర్, హ్యాండ్ వాష్. ఓకే. ఇది నిజాం రాజు పేరు పైన పోయం రాసిండు, కవిత అంటాం మేము. బట్టల పైన ఉంది, ఫ్రేమ్ వెండిగా ఉంది. ఇవి నాదిర్ షా బహాదూర్ అంటే మొఘల్ ఎంపరర్కి పెయింటింగ్ ఫోటో గిఫ్ట్ వచ్చింది. ఈ బాక్సెస్లో ఈథర్ బాటిల్స్ ఉంది, పర్ఫ్యూమ్ బాటిల్స్. ఇది ఇంటికాడనే సాంబ్రాణి చేయాలానికి సాంబ్రాణి. ఇవి ఎంబోస్ పెయింటింగ్. ఎంబోస్ పెయింటింగ్ అంటే గోడ్తోని రాసిండు, ఎంకల్నే ముంగట కనిపిస్తున్నది, పెన్ వాడలేదు, గోడ్తో రాసిండు. ఈ డిజైన్ పర్ఫ్యూమ్ బాటిల్స్. లేడీస్ ఎంటికాయల్ వేడి చేయాలానికి వాడుతుంది, హెయిర్ డాయర్. 1965కు చైనాతో కొట్లోడ్ అయింది మన ఇండియాకు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాయి. సాయం అడిగితే నిజాం రాజు 5 tons ఆఫ్ గోల్డ్ ఇచ్చిండు 1965కు చైనాకు కొట్లాడైతే. ఇది బ్రిడ్జ్ ఆదిలాబాద్లో ఉంది, సోన్ బ్రిడ్జ్. 20 కిలో వెండి మోడల్. జర పైన చూపెట్టన్నా, వేసుంటూ బండిలు నడిచిండు, ఆ డిజైన్ బి ఉంది. వాకర్ మ్యాన్ బి పడిపోయింది. సూపర్ భయ్యా మీరు. ఈ సిగరెట్ ఐస్ట్రే టేబుల్ పైన పెట్టిండు, బిద్రీ వర్క్ అంటది. ఇది టేబుల్ పైన మార్చి సిగరెట్ పెట్టడానికి. ఇది ఖురాన్ వర్సెస్ రాసేది బాల్ ఉంది నీళ్ళు తాగానికి. స్టేషనరీ బాక్స్ కు ఉర్దూ పేరు చెప్తుంది కలందాన్. బిద్రీ వర్క్ అంటది దీనికే. హుక్కా స్టాండ్ ఉంది, బాటమ్స్. బయట వాళ్ళు గడియాలం గిఫ్ట్ ఇచ్చిండు, ఫ్రాన్స్ కంట్రీ. ఈద్గా మైదాన్ అంటది, బొంబాయి ఎడ్యుకేషన్ కంపెనీ గిఫ్ట్ ఇచ్చిండు. ఓకే. నిజాం రాజుకి పర్ఫ్యూమ్స్ ఇప్పుడు వారికే ఉంది, అతర్. దాంట్లో చిన్న చిన్న బొమ్మలు ఉంది చూడు బాటిల్లో, పర్ఫ్యూమ్ అప్లై చేపియాలానికి. ఆఫ్టర్ షేవ్ లూషన్ బాటిల్స్ ఇంగ్లాండ్. ఇది నిజాం రాజుకి సోపులు ఇప్పుడు వారికే ఉంది. ఇది అప్పుడు సోపులు ప్యారిస్ కంట్రీ నుంచి తీసుకొచ్చింది. ఇది కాఫీ సట్ గోల్డ్ కోటెడ్. ఇవంతా టీ సట్ గోల్డ్ కోటెడ్. బయటకు పోయేటప్పుడు మసాలాలు రోటీలు తీసుకుపోవాలానికి బాక్స్, నీళ్ళు వేడి చేయాలానికి, ఫ్రై చేయాలానికి రాగి, రోజ్ వాటర్ బాటిల్. నేను ఫస్ట్ చెప్పిన చూడు ట్రే వాడతారు రెస్పెక్ట్ కు, ఇది ట్రే కంపల్సరీ ట్రే వాడాలి. ఇది వెండి తాళం, బంగారం తాళం చెయ్యి, ఆల్విన్ లాక్ కంపెనీ ఇనాగ్రేషన్ కు గిఫ్ట్ ఇచ్చిండు. వెండి కతీరితో చార్మినార్ ముంగట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసిండు, యునాని హాస్పిటల్. మన హైదరాబాద్ కు ఉస్మాన్ సాగర్, గండిపేట చెప్తాం, గండిపేట కు ఫౌండేషన్ చేసిండు, థాపి వెండి, ఎనుగుదంతాల్ హ్యాండిల్. దీనికే పాన్దాన్ అంటది, పాన్ మసాలా పెట్టడానికి. స్టేషనరీ వస్తువులకు కలందాన్ అంటది. పేపర్ వెయిట్, ఇంక్ పాట్, పెన్ బాక్స్, పేపర్ బాక్స్, స్టేషనరీ వస్తువులు. క్రిస్టల్. ఇవి ఎనుగు దంతాల్ వస్తువులు. మైసూర్ మహారాజు గిఫ్ట్ ఇచ్చిండు. మైసూర్ ప్యాలెస్ లెటర్ బాక్స్ మొత్తం ఎనుగుదంతా కోసి తయారు చేసిండు. చైనా వాళ్ళు ఇచ్చిండు, జపాన్ వాళ్ళు ఇచ్చిండు. ఇవి చార్మినార్ మోడల్ ఎనుగుదంతాలు. ఇవి ఒక్కో ఎనుగుదంతాలతో ఎనుగు తయారు చేసిండు. స్టేషనరీ బాక్స్. నిజాం రాజుకి అప్పట్లో జడ్జెస్ ఉన్నాయి ఫోటో, వాళ్ళు లెటర్ ఇచ్చిండు దీంట్లో. నిజాం రాజుకి ఇద్దరు కొడుకుకి భార్య తుర్కీ ప్రిన్సెస్, కజన్ సిస్టర్, సేమ్ డే మ్యారేజ్ అయింది. వెడ్డింగ్ పెయింటింగ్ ఇది. ఈ గడమైన తుర్కీ రాజు బిడ్డ దురేషవార్, ఆయనకి అక్క బిడ్డ నీలోఫర్. నీలోఫర్ పేరు పైన నీలోఫర్ హాస్పిటల్ ఉంది. నీలోఫర్ కు పిల్లలు అయ్యలేదు, ఈ పిల్లలు పెళ్లికి వచ్చింది. వెడ్డింగ్ పెయింటింగ్ ఇది. ఈ నిజాం సాగర్ మోడల్ 10 కిలో వెండి. ఒక రాజు వేరే రాజుకు లెటర్ పంపిస్తారు, చుట్టూ ఉర్దూ పేరు చెప్తుంది ఫర్మాన్. వెండి కవర్స్ ఇది. నీళ్ళు పాలు ఏమి తాగాలంటే ఫస్ట్ దీంట్లో పెడతారు, టెస్టింగ్ చేయాలనికి. ఏమైనా విషం కలిపితే కలర్ నల్లగా అవుతుంది, విషం కలిపియలేకుంటే కలర్ మాడది కాదు. ఇది ఏం కలిపియాలనికి అవసరం లేదు, నీళ్ళు ఇంట్లో పెడితే అది ఆటోమేటిక్లీ చేంజ్ చేస్తుంది. కెమికల్ ఏం పెట్టడానికి అవసరం లేదు. ఇవి 2 హుక్కా సెట్ కంప్లీట్. ఇవి నిర్మల్ వర్క్ అంటది. లెటర్ ప్యాడ్, పెన్ ట్రే, పేపర్ బాక్స్. ఈ పనికి ఫిల్గిరి అంటది. కరీంనగర్ డిస్టిక్ లో తయారైతుంది ఫిల్గిరి. చేతులతో తయారు చేస్తుంది, కొట్టి చేస్తారు. ఇవి పర్ఫ్యూమ్ బాటిల్ పెద్దగా.
మేము ఈ పనికి ఉర్దూ పేరు చెప్తాము తార్కోషి. తార్కోషి. ఇది పర్ఫ్యూమ్ బాటిల్, అగరబత్తి స్టాండ్, మొంబత్తి స్టాండ్. ఈ చేపల డిజైన్ కనిపిస్తుందా? కాటిగా పౌడర్ బాటిల్ కళ్ళులో పెట్టుకోవడానికి చేపల డిజైన్. ప్లేన్ 3 పర్ఫ్యూమ్ బాటిల్. షేర్వానీలో సిగరెట్ పెట్టడానికి డ్యామేజ్ కావచ్చు. ఈ పక్షి కనిపిస్తుంది కదా పిజాన్, అది హెడ్ పైన చేస్తే థ్రోట్ లో ఒక బాటిల్ ఉంది, పర్ఫ్యూమ్ బాటిల్ స్టాండ్ ఇది. ఇవి సిగరెట్ పాన్ పాకెట్లో పెట్టుకోవడానికి వాడుతుంది, పాన్ బీడ ఇచ్చేదానికి వాడుతుంది. ఇవి సైలాప్చి అంటది, తష్ అంటది, వాష్ బేసాన్ ఇది యూపీ మురాదాబాద్ పని, ఇది మురాదాబాదీ అంటది. మాచి సిగరెట్ బాక్స్, చార్మినార్ మోడల్. ఇవి 2 ఫ్లవర్ వాల్సెస్. ఓకే, ఇప్పుడు మనం పెట్టుకున్న ఫ్లవర్ వాజెస్ టైప్ అన్నమాట. ఇది సిల్వర్ ట్రే, పాన్ మసాలా బాక్సెస్, డిజైన్ పర్ఫ్యూమ్ బాటిల్, అతర్ బాక్స్, అతర్ బాటిల్స్. ఇది కెరోసిన్ ల్యాంప్, పౌడర్ బాక్స్, డేట్ క్యాలెండర్. హైదరాబాదులో మొత్తం 7 రాజు పరిపాలన చేసిండు. ఫస్ట్ కింగ్ కి పేరు ఖమ్రుద్దీన్ ఖాన్ బహాదూర్. 1712 రూల్లో ఉన్నాయి. ఈయన చచ్చిపోతే ఈయనకి కొడుకు అయింది నిజాం అలీ ఖాన్. నిజాం అలీ ఖాన్ చచ్చిపోతే సికందర్ జా బహాదూర్, నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మహబూబ్ అలీ 7 రాజుకి పరిపాలన నడిచిండు. 1712 to 1948, 224 ఇయర్. ఈ మ్యూజియంలో హిస్టరీ ఉన్నాయి 7th నంబర్ రాజుకి. ఓకే, 7th నంబర్ లాస్ట్ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ నిజాం రాజు చచ్చిపోయినప్పుడు 10 లక్షల జనాలు వచ్చిండు. నిజాం సర్కార్ చచ్చిపోయినప్పుడు 10 లక్షల జనాలు వచ్చిండు. చార్మినార్, మదీనా కాంప్లెక్స్, కింగ్ కోటి నుంచి చార్మినార్కు 10 లక్షల జనాలు వచ్చింది. ఇది డెడ్ బాడీ. 1967 24 ఫిబ్రవరికి చచ్చిపోయిండు. అప్పట్లో 10 లక్షల జనాలు వచ్చింది, ఇంత ప్రేమ చేసి. ఇది మన గవర్నమెంట్ గజెట్ చేసిండు. ఇది బిసుపెట్ సార్, గజెట్. ఇవి గ్రాండ్ ఫాదర్స్ ఆఫ్ క్లాక్ అంటది, లండన్ వాళ్ళు ఇచ్చిండు. నిజాం రాజు చెప్పినదా మాట, అన్ని రిలీజియస్ నాకు 2 కళ్ళు, చిన్నగా లేదు పెద్దగా లేదు. ఇద్దరు కొడుకుకి భార్య, తుర్కీ ప్రిన్సెస్, గ్రాండ్ సన్స్. నమాజ్ చేయడానికి బెంచ్ వాడతారు. ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఇక్కడ పోండి సార్, నేను నీకు చూపిస్తా, ఆ సార్ వీడియో తీసుకుంటుంది. ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏమి అంటే 3 డైమెన్షనల్ అంటారు. నువ్వు ఏ కోనాకు నిలబడి చూస్తే కళ్ళును నీకు చూస్తుంది నేరుగా. ఒక ఎడము పై షూజు మన ముంగట డైరెక్షన్ చేస్తుంది. ఈ కోనాకు వచ్చి చూడు, ఇక్కడ చూస్తున్నది. ఒక ఎడమ షూజ్ చూడు మా ముంగట, ఆ కోనాకు పో. మధ్యలో నిలబడితే మధ్యలో, నేరుగా నిలబడితే నేరుగా కనిపిస్తుంది. ఈ పెయింటింగ్ తయారు చేస్తే అప్పుడుకి కలర్ వాడలేదు. పచ్చ వజ్రాలు ఉంది, ఎల్లో బ్లూ టొరోకాయిస్, పర్ల్, రూబీ, ఎమరాల్డ్ కు దించి పౌడర్ చేసి 2 గ్లాస్ మధ్యలో శాండ్విచ్ చేసిండు. ఒక ఇట్లా లెటాస్తుంది, దానిపైన మొత్తం పెడుతుంది, ఇంకొక గ్లాస్ పెడుతుంది శాండ్విచ్. అసలు ఎంత ఈ జ్యువెలరీ ఇప్పుడు లేదు, ఆర్బీఐలో ఉన్నాయి. నిజాం రాజు దగ్గర ఒక డైమండ్ ఉంది, జేకబ్ డైమండ్. టేబుల్ పైన వాడిండు, పేపర్ వెయిట్ 1800 కోట్లు ప్రైస్ ఇప్పుడు ఉన్నాయి. పేపర్ వెయిట్. ఈ కంప్లీట్ అయింది, నెక్స్ట్ రూమ్ పోతాము. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. సార్, మన హైదరాబాద్లో పెద్ద యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. ఒక 100 కిలో వెండి మోడల్ ఇది. ఈ బిల్డింగ్ కి డిజైన్ ఆర్కిటెక్చర్ చూడు మీరు. ఈ మధ్యలో గేట్ చర్చ్ టైప్ లో ఉంది, పైన మస్జిద్ టైప్ లో ఉంది ఆర్కిటెక్చర్, కిందికి గుడి పిల్లర్ లెక్కలు ఉంది ఆర్కిటెక్చర్. ఈ డిజైన్ గురుద్వారా టైప్ లో ఉన్నాయి. ఇక్కడ పార్సీ వాళ్ళకి ఉంది ఫైర్.
అన్ని పిల్లలు వచ్చి అలా అన్ని పిల్లలు చదువుకోవాలా, ఒక్కో డిజైన్ కనిపించి కావద్దు. అవును, ఎవరు వస్తున్నారు వాళ్ళకి డిజైన్ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ 100 kg సిల్వర్ మోడల్ ఇది. సమానత్వం. ఈ బిల్డింగ్ కి భూమి పూజకు వాడేది థాపి గంప స్పెషల్ 2.5 kg గోల్డ్. 2.5 kg గోల్డ్ ఫౌండేషన్ కు, భూమి పూజకు. గోల్డ్ 2.5 kg గోల్డ్ ఫౌండేషన్ స్టోన్ ఉస్మానియా యూనివర్సిటీ 1934 కు స్టార్ట్ చేస్తున్నది. ఇక్కడ పిక్చర్ ఉంది. 1939 కు యూనివర్సిటీ కంప్లీట్ అయింది. ఫౌండేషన్ కు పోయిండు కింగ్, డాటర్ ఇన్ లా, సన్. వెండి బాసన్ బి వాడిండు, బంగారం బాసన్ బి వాడిండు భూమి పూజకు ఉస్మానియా యూనివర్సిటీ. ఇది బట్టలు పెట్టుకోవడానికి క్యాంఫర్ వుడ్ బాక్స్. క్యాంఫర్ అంటే కర్పూరం. కర్పూరం ఫస్ట్ చెట్లకు వస్తుందంట, ఇప్పుడు కెమికల్తో తయారు చేస్తున్నది. సార్ ఈ కారిడార్ చూపెట్టు సార్. ఇక్కడ పెద్ద కారిడార్ కనిపిస్తున్నది చూడు, లాంగెస్ట్ కారిడార్. అసలు రెప్లికాని ఎంత అద్భుతం అంటే చూడండి. అది 100-year-old కార్పెట్ సార్, ఇరానీ. దీనికి పర్షియన్ కార్పెట్ చెప్తుంది. అందరు లెటర్ ఇచ్చిండు కనుక్కోవాలని. ఎవరు వచ్చిండ్రు, నిజాం రాజు ఏం అడ్రస్ ఇచ్చిండు సిల్వర్ జూబ్లీకు రాసేది రికార్డ్ బుక్. ఇది రికార్డ్ బుక్. ఈ పుస్తకం పైన కనిపిస్తుంది డబ్బా. 6.5 కిలో బంగారం ఉంది. 2 కిలో, 1 కిలో, 2 కిలో, 2 కిలో, 6.5 కిలో బంగారం. ఇది పాతకాలంకు నడిచిండు సిక్కాలు. ఉర్దూ పేరు చెప్తుంది అష్రఫీ. 12 గ్రామ్కి 1 రూపాయలు అష్రఫీకి పేరు. ఈ నిజాం రాజు ఏమేమి పర్బుతు బిల్డింగ్ కట్టిండు. ఫోటో ఆల్బమ్ తయారైంది. అప్పట్లో ఫోటో ఆల్బమ్. ఈ షోకేస్ లో వస్తువులు మొత్తం బంగారం ఉంటాయి నీకు. బంగారం వాచెస్, బంగారం తాళం చేయితో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఇనాగ్రేషన్ చేసిండు. బంగారము నవరతన్ పర్ఫ్యూమ్ బాటిల్, సిగరెట్ లైటర్ గోల్డ్, వజ్రాల్ కప్పు, నల్ల కాఫీ తాగానికి. ఇది పిల్లలు మేకప్ చేయాలనికి అద్దము, గోల్డ్ రూబీ ఎమరాల్డ్. మన హైదరాబాద్ చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ ఇనాగ్రేషన్ సీజర్ కి గోల్డ్ 1933. ఇది రూబీ థర్మామీటర్, రూమ్ గేజ్ చూసానికి. టిఫిన్ లంచ్ బాక్స్ 2 కిలో బంగారం, మధ్యలో పైన డైమండ్స్ ఉంది. ఈ టిఫిన్ కి పెద్ద స్టోరీ నడిచిండు అప్పట్లో 2018లో. ఈ టెలిస్కోప్ గోల్డ్, ఉంగరా గోల్డ్ ప్రిన్సెస్ వెల్స్ ఇచ్చిండు. పర్ఫ్యూమ్ బాటిల్ గోల్డ్, అగ్గిపేట్ పైన మోత్యాలు ఉన్నాయి. కాయిన్స్, బుల్లెట్ మార్క్. షూటింగ్ కు పోయేటప్పుడు గోలీ కొట్టి చూస్తుంది సరిగ్గా తాకుతుందా లేదా. ఇది పాకెట్ డైరీ డైమండ్ గోల్డ్ ప్రిన్సెస్ విక్టోరియా ఇచ్చిండు. డైమండ్ బాక్స్ ఇరాన్ రాజు ఇచ్చిండు వాళ్ళకి ఫోటో ఫతే అలీ. ఇది ఆకులు బీడా కంప్లీట్ తయారు చేసి పెట్టడానికి, ఆకులు ఉంచడానికి బాక్స్ గోల్డ్. సిగరెట్ బాక్స్ ఐస్ ట్రే, టేబుల్ వాచెస్ గోల్డ్. ఇది కప్ సాసర్ గోల్డ్ రూబీ. ఇవి సుర్మాదాన్ అంటది లైనర్ బాటిల్, కాటిగా పౌడర్. కిందికి హుక్కా ఉంది 5 kg గోల్డ్. కంప్లీట్ ప్యూర్ ఏం కల్పనికి లేదు. ఇవి ఇంగ్లాండ్ హుక్కా, ఐర్లాండ్ కడ్ గ్లాస్ అంటది. ఈ వైల్డ్ క్యాట్ చైనీస్ గిఫ్ట్ ఇచ్చిండు. ఫ్లవర్ వాల్స్ ఫ్రాన్స్ కంట్రీ పోర్సలైన్. జేడ్ స్టోన్ బౌల్ చైనా. మిర్రర్ చిన్న. హుక్కా మౌత్ పైప్. హ్యాండ్ వాష్ బేసన్ క్రిస్టల్. అండ్ పాట్స్ ఫ్రాన్స్ కంట్రీ వాటర్ పాట్, నీల్కుండలు క్రిస్టల్ ఉంటుంది. ఫ్లవర్ వాల్సెస్. ఇది పాచికాలు, మామా శికుని మహాభారత్ లో ఆడుతుంది చూడు అట్లా ఉంది. పాచికాలు గోల్డ్ ఉన్నాయి. ఇది జోబుల్ గడియాలం గోల్డ్. ఇవి చేతులు గడియాలం గోల్డ్. ఇవి అన్నం తింటే అప్పుడు చెక్ చేయాలని సౌదీ రాజు ఇచ్చిండు, గిఫ్ట్ ఇచ్చిండు, వాడిండు. పేపర్ కటర్, సుర్మా బాటిల్. ఇవి సెలుడోనా ప్లేట్ అంటే అది అన్నంలో పాయిజన్ చెక్ చేస్తారు లోపట. ఏమైనా విషయం కలిపితే కలర్ నల్లగా అవుతుంది.
ఓకే. ఇది సాధారణ ఉంది. సాధారణ. ఈ పర్ఫ్యూమ్ బాటిల్ బాక్స్లో వాడిండు. ఖురాన్ వర్సెస్ రాసిండు. మనిషికి చంపియానికి లేదు, ప్రొటెక్షన్కు పెట్టుకుంటారు. ఓకే. ఈ ఆయుధాల పైన ఆ. ఎంత మంచి ఇది మాట. డైగర్ పైన గోల్డ్ హ్యాండల్, కవర్ సిల్వరు. తల్లి తండ్రి లేరు, అనాథ పిల్లలు గిఫ్ట్ ఇచ్చిండు. చేతులతో కొట్టించిండు. అనాథాశ్రమం పిల్లలు. పెళ్ళికి పోతే అప్పుడు నేను ట్రే కవర్ చూపేస్తా చెప్పినా కదా. ట్రే కవర్ జరీ వర్క్ అంటది, బంగారం దారం ఉంటుంది. బంగారు దారం జరీ వర్క్. ఓకే. ఇవి జమ్మి చెట్టు ఉన్నాయి, దసరాలో పూజ చేస్తాము. జమ్మి చెట్టు పైన కృష్ణుడు కూర్చుండ్రు. ఇక్కడ ముంగట చూడండి, వావ్. కిందికి గోపీలు ఉన్నాయి. గోపి స్నానం చేస్తే కృష్ణ బట్టలు తీసుకుపోతుంది. రాస్ లీలా అయింది. భద్రాచలం రాజు పల్వంచ నిజాం రాజుకు ఒక పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చిండు. ఓకే. ఈ 4 సైడ్ కప్పులు ఉన్నాయి కదా, దుదుకం పెట్టుకొని చెవులలో పర్ఫ్యూమ్ పెట్టుకుంటుంది. దానికి ఉర్దూ పేరు చెప్తుంది ఫాయా. జేడి స్టోన్. ఈ బంగారం కత్తిలు 2.5 కిలో బంగారం. 2.5 కిలో బంగారం. ఎవరు దేవుడు దగ్గర పోతుంది, అదృష్టం మంచి బంగారంతో పోతున్నాయి. శుభాకాంక్ష లెటర్. ఇది డైగర్ గోల్డ్ రూబీ. జపాన్ వాళ్ళు ఇచ్చిండు సమ్రాయ్. ఒక చంపిస్తే 2 పీస్ అవుతుంది, బొక్కలు బీరిగిపోతుంది, షార్ప్ ఉంటుంది. ఓ సమురాయ్ కదా. మేము కొట్లాడలో చెప్తాం చూడు, ఒక చేస్తా నీకు 2 అవుతావు. ఇదే ఓకే. ఇది పెళ్లికి పోతే అప్పుడు తీసుకుపోతుంది. బంగారం వెండి దారంతో తయారు చేసిండు. ట్రే కవరు. ఈ బ్రిడ్జ్ ఔరంగాబాద్లో తయారు చేసిండు. షాహగఢ్ బ్రిడ్జ్ అంటది, గోదావరి రివర్ పైన ఉన్నాయి. 30 కిలో వెండి. రాజుకి సిల్వర్ జూబ్లీ అవుతున్నప్పుడు ఇంతనే పని అయిందంట. కంప్లీట్ తర్వాత కంప్లీట్ చేసిండు. ఈ చేతులు గర్ర చేతిలో తీసుకుపోవడానికి అప్పట్లో ఫ్యాషన్ స్టైల్, వీక్నెస్ లేదు. జరా ఖట్కా ఆన్ కరో బాబా, ఖట్కా డౌన్ होगा देखो. తిరుమల దేవస్థానం వాళ్ళు పండిత్ వాళ్ళు లెటర్ ఇచ్చిండు. స్వామి బాలాజీకి లెటర్ వచ్చింది. పండిత్ వాళ్ళు వస్తే ఇచ్చిండు శుభాకాంక్షకు లెటర్. శుభాకాంక్షలు. ఇది పార్సీ కమ్యూనిటీ ఇచ్చిండు. ఫైర్ పూజ చేస్తుంది. సిక్ కమిటీ గురుద్వారా నాదేడ్తో వచ్చిండు, వాళ్ళు ఇచ్చిండు. ఓ గురుద్వారా కూడా వచ్చారు. ఓకే. మహాసభ వాళ్ళు ఇచ్చిండు. క్రిస్టియన్ వాళ్ళు ఇచ్చిండు. సార్ జర్రా దిగర్ రండి సార్. ఇది చూపెట్టిన తర్వాత వీడియో చేపించుకో. జర్రా కెమెరా అయ్యి, మొబైల్ కెమెరా అయ్యి. ఈ వీడియో కాదు, ఫోటో. ఈ నిజాం రాజు కళ్ళులో పెయింటింగ్ చేసిండు. ఒక్కో కళ్ళు ఒక్కో కొడుకు ఉన్నాయి. ఆజంజా. ఈ కళ్ళు ఒక్కో కొడుకు ఉంది, మౌజంజా. ఇక్కడ నిజాం రాజుకి నానా 6th నంబర్ మహబూబ్ అలీ ఖాన్. మొత్తం 7 రాజు ఇక్కడ ఉంది. ఫస్ట్ నంబర్, సెకండ్ ఇదే, థర్డ్ ఈమా, 4th ఈమా. 5 రాజు. 5 పైన ఉంది, 6th మధ్యలో ఉన్నాయి, 7 ఈయన ఉన్నాయి. ఇలా కొడుకు కళ్ళులో ఉంది. కొడుకు మాకు ఐ స్టార్, నాన్న తల పాగా పైన. అసలు ఎవరిచ్చారు ఆ పెయింటింగ్? సమస్థాన మర్చెంట్ కమిటీ గిఫ్ట్ ఇచ్చింది. చేతులతో తయారు చేసి. అంటే నిజాం సంస్థాన మర్చెంట్ కమిటీ గిఫ్ట్ ఇచ్చిండు, తయారు చేసిండు చేతులతో. నేను లెటర్ చెప్తున్నా కదా, ఇగో లెటర్ ఇస్తుంటూ ఉంటుంది, బాక్స్ లో ఇచ్చిండు. ఓకే. బట్టల పైన రాసి. అందరికి అనుకుంటే అప్పుడు లెటర్ ఇచ్చిండు. అన్ని మతం వాళ్ళు, హిందూ, సిక్, పార్సీ, కాయస్, క్రిస్టియన్. ఇవి జప్మాల నమాజ్ చేసుకొని చెప్తుంది. ప్రేయర్ బీట్స్ కు తస్బీ అంటది. కాఫీ షర్ట్, టీ షర్ట్ గోల్డ్ కోటెడ్. ఇది చూపెట్టలేదు, ఇక్కడ రండి సార్.
పవర్ లేదు మాట. మ్మ్. మనిషి తాళగుస్తుంది ఈసుండు. ఓకే. కిందికి నుంచి ఫస్ట్ ఫ్లోర్కు వచ్చి వార్డ్రూబ్కు పోతుంది డ్రెస్సింగ్ చేయాలానికి. ఓకే. లోపల ఇల్లు ఉన్నాయి, పురాణా హవేలీ. ఆ. ఇప్పుడు స్కూల్ కన్వర్ట్ చేసిండు, పురాణా హవేలీ నేను స్కూల్ చేసిండు. మధ్యలో ఉంటుంది ప్యాలెస్. ఇక్కడ మద్యం కనబడుతుంది కానీ పబ్లిక్ అలౌట్ చేస్తలేదు. మధ్యలో ఉంది ప్యాలెస్. పాత కాలంకే ఆ కాలంలో పర్జా ఉంటుంది మాట. ఎవిడెన్స్ ఇది 3500 తక్కువ మాట లేదు, తక్కువ మాట కదా. అవును. ఒక గణేష మహారాజా దొరికినాయి భూమి తవ్వితే. 5 tons ఆఫ్ స్టోన్ 6th century గణేష పటన్ చెరువులో దొరికినాయి. చాళుక్య పీరియడ్. చాళుక్య పీరియడ్. ఆ కాలంలో మన హైదరాబాద్ లో గణేష్ పెట్టిండు 5 ton స్టోన్ లో తయారు చేసి. ఈ కాయిన్స్ కాపీ ఉన్నాయి. కుంసల్ వస్తువులు సార్, సేరు, పావు. అప్పట్లో మనము అప్పట్లో తరాజు లేదు కదా, అది సేరు సవా సేరు. ఇప్పుడు కొట్లాడలో బి చెప్తాను చూడు, సేరు నేను సవా సేరు. అవును. మెజరింగ్ కాప్ అంటది. ఇవి డైమండ్ కాపీ, రియల్ లేదు, రియల్ కాదు. కోహెనూర్ కాపీ, హోప్ డైమండ్ కాపీ, జేకబ్ డైమండ్. కోహెనూర్ కాపీ తయారు చేసిండు, ఇంగ్లాండ్లో ఉన్నాయి. హోప్ డైమండ్ వాషింగ్టన్లో ఉంటుంది. జేకబ్ డైమండ్ రిజర్వ్ బ్యాంక్లో ఉంటుంది. కాపీ ఇది డూప్లికేట్. డూప్లికేట్, రైట్. ఇవి తూకం రాళ్ళు, కిలో జోకానికి. ఐరన్ ఉంటుంది. ఐరన్. ఓకే. అప్పట్లో వాడినవి. ఇక్కడ డైగర్స్ ఉంది, గోల్డ్ హ్యాండిల్ ఉంటుంది, దాంట్లో బి రూబియం రోల్ ఉంటుంది. ఓకే. మన లేడీస్ చీరాకు సూట్ కు డెకరేషన్ చేస్తుంది కదా, లేస్ అంటది. సాడీ లేస్, సూట్ లేస్. ఇది రాణి వాళ్ళకి డ్రెస్ తో తీసే అది ఉంది. అప్పట్లో రాణి వాళ్ళకి డ్రెస్సెస్. ఇది లేస్ అంటది సార్, బంగారం వెండి దారంతో తయారు చేస్తారు. నాంపల్లి రైల్వే స్టేషన్ సార్. నాంపల్లి రైల్వే స్టేషన్ బిల్డింగ్ మోడల్ 25 కిలో వెండి. నిజాం రాజు 3 రైల్వే స్టేషన్ కట్టిండు, సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి. నిజాం కట్టిన కాచిగూడ రైల్వే స్టేషన్ ప్యాలెస్ టైప్ లో కనిపిస్తుంది. అవును. బ్యాక్ సైడ్ ట్రాక్ ఆల్సో ఇస్ దేర్. హియర్ ఎంట్రీ, దట్ సైడ్ ఎగ్జిట్. ఓకే. యూ కెన్ కమ్, లుక్స్ హియర్. ట్రాక్ ఆల్సో. పట్టాలు ఉన్నాయి. పట్టాలు, రైట్. పోస్టల్ టికెట్ నిజాం సమయకి. ఈ కాయిన్స్ ఉంది 1300 సెంచురీ బహమనీ సుల్తాన్. ఓకే. బహమనీ సుల్తాన్ కాయిన్స్ ఇవి. 1600 కుతుబ్ షాహీ డైనాసిటీ కాయిన్స్. నిజాం సమయ కాయిన్స్. పైసలకి పేరు ఆనా పైసా. 1 ఆనా, 2 ఆనా, 3 ఆనా, 4 ఆనా అంటది. రాగివి వెండి పైసలు. ఇది అప్పట్లో దక్కన్ ఎయిర్వేకి టికెట్ కాపీ సార్. ఇది దక్కన్ ఎయిర్వే టికెట్ కాపీ చూడు. ఎనుగు పర్ఫ్యూమ్ బాటిల్ స్టాండ్, చేతులతోని పని. ఇది ఐస్ కనిపిస్తుందా, రూబీ. ఆకుల డబ్బా పాన్ మసాలా పెట్టడానికి ప్లేన్ మోడల్. ఓడలు ఇచ్చిండు. కొత్తవి ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ 2010. అప్పటికి వేస్తులు వెండి. ఇప్పుడు అంటే ప్లాస్టిక్. అప్పుడు హౌ అంటే ఎస్, నక్కు అంటే నో, కైకు అంటది ఒక్కొక్క మాటకు వై, ఐసిచ్ అంటది ఏమైనా చెప్తే. అడ్రస్ అడిగితే సీదా జావ్ కాదు, సీదా ఇచ్చి జావ్ అంటది. పర్సు అంటే 3 రోజుకు పర్సు అంటది. సచ్చే వారికి కనిపిస్తే పర్సు వచ్చినావు అంటారు. ఇది ఖురాన్ బర్డ్స్ అడ్రస్ బుక్. దీనికి యా అలీ మదద్ అంటది. బట్టలు బి దాచి పెడతా చెప్పినా కదా, ఇదే బట్టలు. బంగారం దారం ఉంటుంది. చార్మినార్ మోడల్ గిఫ్ట్కి వచ్చిండు.
నిజాం తయారు చేయలేదు కుతుబ్ షాహీ డైనాసిటీ చార్మినార్ 1591 సెంచురీ 1591 అంటే 500 ఇయర్ అగో 500 ఇయర్. ఇటాలియన్ మార్బల్ డైనింగ్ టేబుల్. ఈ మన హైదరాబాద్లో నడుస్తుంది టర్బన్, ఇది కల్చర్ టోపీ, ఇది రాజుకి లేదు. మన హైదరాబాద్లో బాగా షేప్ నడిచిండు రూమీ టోపీ, రాజస్థానీ, గుజరాతీ. రాజస్థానీ మన హైదరాబాద్లో బంజారా హిల్ ఉన్నాయి చూడు, బంజారా ఇవ్వాలకి అంటది ఆదివాసీ బంజారాకు అంటది. బంజారా బంజారా నిజాం రాజు బంజారాకు పెట్టిండు బంజారా హిల్స్ లో, బంజారా. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చిండు లంబాడా వాళ్ళు. ఓహో, లంబాడ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ ఇవి. బంజారా హిల్స్ వాళ్ళకి ఇప్పుడు ఫిలిం సిటీ ఉంటుంది, విఐపీస్ ఉంటుంది. అంటే నిజాం రాజు బెంగల్ ఇది చార్మినార్, లాడ్ బజార్ కి బెంగల్ ఇది. ఓకే. ఇవి హుక్కా, బెంగల్ బాక్స్, ఏనుగు ఇంక్ పాట్, పాన్ ట్రే. బెస్ట్ మ్యూజియం అనుకొని ఇంటాక్ వాళ్ళు హెరిటేజ్ అవార్డు ఇచ్చిండు. యాక్చువల్లీ ఇది పాత బిల్డింగ్ కు ఇస్తుంది, ఫస్ట్ టైం మ్యూజియం కు వచ్చింది ఈ అవార్డు. ఇది ప్రపంచంలో పెద్దగా బీరు. వార్డ్రోబ్ చూడండి అసలు. అంటే యాక్చువల్లీ ఇక్కడ తయారు చేసింది ఇక్కడనా భయ్యా? ఇక్కడనే తయారైంది. అప్పట్లో ఉన్న వార్డ్రోబ్ యాజ్ ఇట్ ఇస్ బర్మాతో కట్టలు తీసుకొచ్చిండు, బర్మా టీక్ అంటది. ఈ ప్రపంచంలో పెద్దగా బీర్వా సార్, గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చింది. 150 ఇయర్ ఓల్డ్ ఉన్న ఈ బీర్వా. 6th రాజు మీర్ మహబూబ్ అలీ ఖాన్ ప్రతిరోజు కొత్తగా డ్రెస్ వేసుకున్నారు. రాజుకు డ్రెస్సింగ్ స్టిచింగ్ చెయ్యాలి అంటే మొత్తం మార్కెట్లో థాన్ తీసుకొచ్చి ఇక్కడ పెడతారు బండల్. దీంట్లో తీసుకొని 6 మీటర్ 5 మీటర్ ఎంత కావాలో అంత తీసుకుంటే అది కుట్టిస్తారు. కుట్టిన తర్వాత బట్టలు ఇది బ్యాలెన్స్ క్లాత్ ఇక్కడనే పెడతారు. రాజుగారు వైటాకు పోయితే అప్పుడు హార్స్ పైన కూసి వేసుకుంటుంది చూడు, లాంగ్ బూట్స్. ఇది 6th రాజు మహబూబ్ అలీ బాషాకి షూజులు ఒరిజినల్. ఇది ఈ డోర్ పక్కనే విండో ఉంటది, ఈసుంటూ ఉంటది డోర్. పబ్లిక్ పోతుంది అనుకొని తాళ్ గట్టి పెడతది. ఇప్పుడు నేను చెప్పి కులాంచిన నీకు చూపెట్టానికి. థ్యాంక్ యూ శుక్రియా భయ్యా. ఇప్పుడు కొంచెం జోక్ అయింది. ఇప్పుడు వేసుకుంటే పైన షెర్వాణి, లోపట పరేషాని. వెండి దారం. 2 కబర్డ్ మధ్యము ఒక చేంజింగ్ రూమ్ ఉంటది. ఇప్పుడు షాపింగ్ మాల్ ఇస్తున్నది ట్రయల్ రూమ్. అప్పట్లో ఉంది ట్రయల్ రూమ్. అంటే నిజాం గారు ఇక్కడ డ్రెస్ చేంజ్ చేస్తారు. డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవాలని 2 సైడ్ దారి, ఎగ్జిట్ డోర్స్. బట్టలు కొట్టి ఈడ పెడతది, ఈడ 2 సైడ్ లో పెడతది. ఇక్కడికి బట్టలు తీసుకుంటది, ఇక్కడికి చేంజింగ్ చేస్తుంది. ఇది ఎవరిది డ్రెస్ తెలుసా నీకు? నారాయణ్ రాజ్. నారాయణ్ రాజ్ ఎవరు? నారాయణ్ గూడ వాళ్ళ పేరు పైన. నారాయణ్ రాజ్ కి డ్రెస్ ఇది షేర్వాణి. నిజాం రాజుకి మినిస్టర్. అంటే లేదు, వాళ్ళకి ఏమని ఈజీగా కావాలా అంత ఈజీగా అక్కడ నుంచి వచ్చి ఇక్కడ చేంజ్ చేయాలని అవసరం లేదు. ఆడ ఉన్నాయి ఆడనే తీసుకొని వెళ్ళాలా. ఇది పాతకాలంకి చీర. ఇది ఈ బట్టలకు పేరు చెప్తుంది లక్నోవి చికెన్, చికెన్ కారీ. ఇవి పాత డ్రెస్ ఉంది. ఈ స్పెషల్ డ్రెస్ అనార్కలి సూట్ అంటది. వెండి దారం, బంగారం దారం, చుడీదార్ పైజామా. ఇప్పుడు కొత్త పేరు వచ్చింది చుడీదార్ పైజామాకు లగూస్ అంటుంది. ఇది మోజిడి షూస్, సలీం షాహీ జూతా అంటది. ఈ 2 చేంజింగ్ రూమ్స్. ఈ మొత్తం పాతవి బట్టల్స్ మొత్తం 176 ఫీట్ లెంత్ ఉన్నాయి. ఇక్కడ 32 కబర్డ్, అక్కడ 32, 64 కబర్డ్, 2 ఫ్లోర్ వార్డ్రోబ్. గ్రౌండ్ ఫ్లోర్, అది ఫస్ట్ ఫ్లోర్. ఈ మధ్యలో షోకేస్ లో కాస్మెటిక్ పెట్టడానికి ఆఫ్టర్ షో లూషన్, పర్ఫ్యూమ్ పెడతారు దీంట్లో. మధ్యం ఇప్పుడు బంద్ ఉంది, ఏమీ లేదు. ఈ మొత్తము స్టిచింగ్ తర్వాతకి బట్టలు. ఇది మొత్తము షూజ్లు స్టిచింగ్ చేసుకొని పెట్టడానికి షెల్ఫ్. రాయల్టీ ప్రతిరోజు కొత్త డ్రెస్.
కిందికి అందరు రాజుకి ఇల్లు ఉన్నాయి. పురాణా హవేలీ 300 పాతవి. 17th సెంచరీకు ఈ బిల్డింగ్ బిల్డ్ చేసిండు. సెకండ్ నంబర్ నిజాం అలీ ఖాన్ బహదూర్. ఫస్ట్ రాజు ఔరంగాబాద్ నుంచి రూల్ స్టార్ట్ చేసిండు, అక్కడనే ఫినిష్ చేసిండు, అక్కడనే సచ్చిండు. దౌలతాబాద్ ఒక ఏరియా ఉంది, అక్కడ వాళ్ళకి బందగడ్డ ఉంది ఖమరుద్దీన్ ఖాన్ బహదూర్ కి. సెకండ్ నంబర్ రాజు రాజ్గద్దీలో వచ్చేస్తే ఈ హవేలీ కట్టిండు, పురాణి హవేలీ. అందరు ఇక్కడనే పుట్టిండు, ఇక్కడనే సచ్చిండు. లాస్ట్ రాజు మీర్ మహబూబ్ ఉస్మాన్ అలీ ఖాన్ 25 ఇయర్ కు కింగ్ కోటికు షిఫ్ట్ అయింది. అప్పట్లో ఇది 2 సైడ్ విజిటర్ అడుగుతున్నది, అందుకు నుంచి పెట్టిండు. ఓన్లీ ఇది 6th నంబర్ రాజుకి వార్డ్రోబ్, ఇది మహబూబ్ అలీ బాషాకి. లేడీస్ గేడీస్ అందరూ ఇంట్లో చేస్తుంది డ్రెస్సింగ్. అక్కడ వాళ్ళు ఏం డ్రెస్ వేసుకుంటున్నారు, ఇక్కడ జస్ట్ అడుగుతున్నది కాబట్టి పెట్టిండు. ఇక్కడ లేడీస్ కి వార్డ్రోబ్ లేదు, ఇది వార్డ్రోబ్ లేదు. 6th నంబర్ మహబూబ్ అలీ ఖాన్ రాజుకి వార్డ్రోబ్ మాత్రం. ఆయనకు డ్రెస్సుల మీద ఇంట్రెస్ట్ కాబట్టి రోజుకు ఒక డ్రెస్ వేసుకుంటాడు కాబట్టి ఈ కట్టలకు బర్మా టీక్ కట్టలు ఉంది. గిన్నిస్ బుక్ రికార్డు